హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు వీడియో తులసి మొక్క అండి. మీ తులసి మొక్క ఎండిపోతున్నా లేదా ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతున్నా లేదా మొక్కకు ఫంగస్ కానీ కీటకాలు కానీ ఆశించి ఉన్నా, మొక్కలో ఎదుగుదల లోపించి ఉన్నా కూడా ఈరోజు వీడియో మీకోసం అండి. ఈరోజు నేను కొన్ని టిప్స్ను తెలియజేస్తాను. ఈ టిప్స్ను మీరు ఫాలో అవ్వటం ద్వారా మీ తులసి మొక్క ఎండిపోవటం అనేదే జరగదు. ఇంకా ఒక మంచి హోమ్ మేడ్ ఫర్టిలైజర్ని కూడా మీకు చూపిస్తానండి. దీన్ని ఇవ్వటం ద్వారా మొక్క ఆరోగ్యంగా పచ్చగా ఎదుగుతుంది. దీన్ని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకా దీనికి ఆశించిన కీటకాల నుంచి కూడా కాపాడుకోవచ్చు. నేను తులసి మొక్కను 2 రకాలుగా పెంచుకుంటున్నానండి. ఒకటి పూజ కోసం ఉపయోగిస్తున్న ఈ తులసి మొక్క, ఇది తులసి కోటలో ఉందండి. ఇది కాకుండా ఇంకో మొక్క ఉందండి, అది నేను కన్జ్యూమ్ చేయడానికి, అంటే ప్రతిరోజు నేను ఒక 2-3 ఆకులు తినడానికి ఉపయోగిస్తాను. ప్రొద్దున్నే పరగడుపున తులసి ఆకులు తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇంకా దంత సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ఒత్తిడిని తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలు కూడా దూరం అవుతాయి. అందుకోసం ఈ మొక్కను వాడుతాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ మొక్కను ఒక 3 నెలల క్రితం చలికాలం కంప్లీట్ అయ్యి ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు నాటానండి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా పెరిగిందో. మంచి కొమ్మలతో గుబురుగా హెల్తీగా ఉంది. మీ తులసి మొక్కలో కూడా ఇలా కొమ్మలు రావడానికి ఎలాంటి ఎరువులు ఇవ్వాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ముందుగా తులసి మొక్క ఆకులు పసుపు రంగులోకి మారుతుంటే దానికి ఏం చేయాలనే విషయం అండి. మొదటి కారణం, దీనికి ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోస్తుంటారు కదా, దాన్ని బాగా కంట్రోల్ చేయాలి. ఎక్కువ నీళ్ళు ఇవ్వటం ద్వారా ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారటం జరుగుతుంది. ఇంకో సమస్య కూడా వస్తుందండి. నీరు ఎక్కువైతే అదేంటంటే మట్టిలో ఫంగస్ అనేది ఏర్పడటం, ఆకులన్నీ పసుపు రంగులోకి మారటం, ఇవి కూడా వాటర్ ఎక్కువ అవటం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇదే కాకుండా వేరు వ్యవస్థలో ఫంగస్ అయితే ఏర్పడితే ఎన్ని ఎరువులు ఇచ్చినా కూడా ఏమి చేసినా తులసి మొక్కను కాపాడలేం. పూర్తిగా మొక్క ఎండిపోతుంది. ఇది కాకుండా ఇంకో కారణం కూడా ఉంటుందండి. తులసి మొక్క ఆకులు పసుపు రంగులోకి మారటానికి అదేంటంటే ఆకులపైన ఫంగస్ కానీ కీటకాలు కానీ వ్యాపించి ఉండటం. మీరు ఆకులను జాగ్రత్తగా గమనించి చూస్తే ఏ ఆకులలో అయితే ఫంగస్ కనిపిస్తుందో ఆ ఆకులను తొలగించేయండి. ఎందుకంటే మొదట 4-5 ఆకుల్లో ఫంగస్ కనిపించిందంటే తర్వాత వాటిని తొలగించకపోతే మొత్తం మొక్కంతా కూడా వ్యాప్తి చెందుతుంది. చాలా వరకు ఫంగస్ ఏర్పడిన ఆకులన్నీ కూడా కింద వైపే ఉంటాయి. ఇలా కనిపించిన ఆకులన్నీ కూడా 2-3 రోజులకు ఒకసారి ఎప్పటికప్పుడు తొలగించి వేస్తూ ఉండండి. ఎందుకంటే ఒక్కసారి ఫంగస్ ఏర్పడిన ఆకులన్నీ కూడా మట్టి మీద రాలిపోతే ఆ మట్టి కూడా ఫంగస్ వ్యాప్తిస్తుంది. ఒక్కసారి మట్టంతా ఫంగస్ ఏర్పడితే అప్పుడు మొక్కను రక్షించడం కూడా కష్టమవుతుంది. దీని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఫర్టిలైజర్ గురించి. తులసి మొక్కకు ఎక్కువగా ఫర్టిలైజర్స్ లేదా ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది వీటికి ఎక్కువగా ఎవ్రీ 15 రోజులకు ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ ఇస్తూ ఉంటారు. దీనివల్ల మొక్కకు మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈరోజు నేను ఒక హోమ్ మేడ్ ఫర్టిలైజర్ని చూపిస్తానండి. ఇది నెలకొకసారి మొక్కకి ఇస్తే చాలు. దీనివల్ల మొక్క హెల్తీగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ మొక్కకు నైట్రోజన్ రిచ్గా ఉండే ఫర్టిలైజర్స్ ఇస్తే చాలండి. నైట్రోజన్ వలన కొత్త ఆకులు కొమ్మలు ఏర్పడి మొక్క బుషీగా ఏర్పడుతుంది. ఇంకా ఫాస్ఫరస్ కూడా ఇవ్వాలి, కాకపోతే ఇది తగ్గు మాత్రంలో ఇస్తే సరిపోతుంది. నైట్రోజన్ రిచ్గా ఉండే ఫర్టిలైజర్స్ అంటే మనకు ఆవు పేడ కానీ కంపోస్ట్ కానీ, ఇందులో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి నెలకొకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ గుప్పెడంతా ఇస్తే సరిపోతుందండి. దీనివల్ల కొత్తగా ఆకులు ఏర్పడతాయి, ఇంకా మొక్క కూడా బుషిగా ఉంటుంది. ఇది కాకుండా మనం ఇంకో ఫర్టిలైజర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేంటంటే వాడేసిన టీ లీవ్స్ అండి, యూజ్డ్ టీ లీవ్స్ అంటారు కదా, టీ పౌడర్ని యూజ్ చేసిన తర్వాత 2-3 సార్లు బాగా కడిగి ఆరబెట్టి ఆరిన తర్వాత దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకులతో కూడిన మొక్కలకు, ఆకులు మాత్రమే అవసరమైన మొక్కలన్నింటికి కూడా ఈ టీ పౌడరు అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు వాడిన టీ పౌడర్ని ఇవ్వటం ఇష్టం లేకపోతే, ఎందుకంటే తులసి మొక్కను చాలామంది పవిత్రంగా భావిస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఫ్రెష్గా ఉండే టీ పౌడర్ని 1 స్పూన్ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇవ్వటానికి ముందు నేను ఇంకో వస్తువును కూడా తీసుకుంటున్నాను. అది పసుపు పొడి.
పసుపు ఒక అద్భుతమైన క్రిమి సంహారిని, ఫంగిసైడ్ ప్లస్ ఇన్సెక్టిసైడ్ కూడా. నెలకొక్కసారి పసుపును మొక్క మట్టిలో కలుపుతూ ఉంటే మట్టిలో ఎలాంటి పురుగులు ఫంగస్ అనేటివి చేరవు. దీనికి మనము ఒక 3 స్పూన్లు వాడేసిన టీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. వాడేసిన టీ పౌడర్ ఇష్టం లేకపోతే ఫ్రెష్గా ఉండే టీ పౌడర్ని 1 స్పూన్ అయితే తీసుకోండి. దీనికి తోడు ఇంకో ఫర్టిలైజర్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను, అది బనానా పీల్ ఫర్టిలైజరు. ఇది ఒక 2 స్పూన్లు తీసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా కలిపి మట్టికి యాడ్ చేయండి. మట్టికి యాడ్ చేసేటప్పుడు ముందు మట్టిని పొడి పొడిగా లూజ్గా చేసుకోండి. మట్టిలో బాగా డ్రై అయిపోయినట్లు ఎండిపోయినట్లు మట్టి ఉండకూడదు. కొద్దిగా తేమ ఉండేటట్లు చూసి ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వండి. ఎప్పుడైనా సరే మట్టి డ్రైగా ఉండి ఎండిపోయినట్లుండి అలాంటి మట్టిలో మనం ఫర్టిలైజర్స్ ఇస్తే ఆ మట్టి వలన మొక్కకి అనేది డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా కాస్త తేమ ఉన్నప్పుడు ఆ మట్టికి మనము ఫర్టిలైజర్స్ను యాడ్ చేస్తే మొక్కకి దానివల్ల డ్యామేజ్ అనేది జరగదు. దీని తర్వాత ఇంకా తులసి మొక్కకు బాగా వాటర్ ఇచ్చేసేయండి. ఇక ఇంకో సమస్య, తులసి మొక్క ఆకులపై వచ్చే కీటకాలు ఫంగస్ను ఏ విధంగా కంట్రోల్ చేయాలి. దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది. అదేంటంటే దాల్చిన చెక్క. ఇది ఒక నేచురల్ ఫంగిసైడ్ ఇన్సెక్టిసైడ్. ఒక 2-3 ముక్కలు మాత్రం సరిపోతాయండి. కొద్దిగా కచ్చా పచ్చా దంచుకొని ఇక ఒక వాటర్ వేసేసి ఒక చిన్న గ్లాస్లో వాటర్ వేసేసుకొని దాన్ని మూత పెట్టేసేయండి. ఒక 10-15 నిమిషాల పాటు ఉంచితే ఆ వాటర్లోకి మంచి ఫంగిసైడ్ అనేది పెస్టిసైడ్ అనేది ఆ వాటర్లోకి దిగుతుంది. 15 నిమిషాల తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకొని మొక్కలకి స్ప్రే చేయండి. దీన్ని వాటర్ వేసి మరీ డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మరీ స్ట్రాంగ్ కాదండి. ఇది ఒక నేచురల్ ఇన్సెక్టిసైడ్. దీనివల్ల మొక్కలకు ఎలాంటి ప్రాబ్లం రాదు. నెలకొక్కసారి ఇది స్ప్రే చేస్తూ ఉంటే మొక్కలపై ఎలాంటి చీడపీడలు పురుగులు పెస్ట్ అనేటివి ఆశించవు. ఫ్రెండ్స్, నేను చూపించిన ఈ టిప్స్ను మీరు ఫాలో అయితే మీ తులసి మొక్క కూడా ఏ సీజన్లో అయినా కూడా హెల్తీగా ఉంటుంది. సంవత్సరం అంతా కూడా పచ్చపచ్చగా ఉంటుంది. ఇంకా ఇది కాకుండా మన తులసి మొక్క గుబురుగా ఫాస్ట్గా పెరగటానికి ఏం చేయాలంటే మనము ప్రూనింగ్ అనేది తరచుగా చేస్తూ ఉండాలండి. మొదట మొక్కను నాటిన తర్వాత 3 సెట్ ఆఫ్ లీవ్స్ వచ్చాక కొద్దిగా పించింగ్ లేదా ప్రూనింగ్ చేయండి. అక్కడి నుంచి ఒక 2-3 బ్రాంచెస్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఆ 2-3 బ్రాంచెస్ మళ్ళీ పెరిగిన తర్వాత వాటిల్ని కూడా మళ్ళీ ప్రూనింగ్ చేయండి. అక్కడ నుంచి మళ్ళీ ఒక 2-3 బ్రాంచెస్ పించింగ్ చేసిన ప్రతి చోట నుంచి 2-3 బ్రాంచెస్ వచ్చి అలా మొక్క అనేది బుషీగా వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తులసి మొక్క గుబురుగా పెరగటానికి అవసరమైన టిప్స్ మరియు ఆ మొక్క హెల్తీగా పెరగటానికి అవసరమైన ఫర్టిలైజరు, ఆ మొక్కకు ఏదైనా పెస్ట్ కానీ కీటకాలు కానీ ఆశించినప్పుడు ఇంట్లో తయారు చేసుకునే ఒక హోమ్ మేడ్ పెస్టిసైడ్ ద్వారా వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనేది ఈరోజు నేను వీడియోలో మీకు తెలియజేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.